40 ఏళ్ల నెత్తుడి చరిత్రకు ఎన్కార్డ్ పడిందా? దశాబ్దాలుగా దండకారణ్యాన్ని శాసించిన తుపాకీ గొంతు మూగబోయిందా? ఏ విప్లవం కోసమైతే అడవిని నమ్ముకున్నారో ఇప్పుడు అదే అడవిని వదిలి అగ్రనేతలు సైతం ఎందుకు బయటకు వస్తున్నారు? ఇది ఆపరేషన్ కగార్ సృష్టించిన ప్రకంపనలా, లేక మారుతున్న కాలం తీసుకొచ్చిన మార్పా? ఒకప్పుడు పార్టీని కనుసైగలతో శాసించిన పొలిట్ బ్యూరో స్థాయి నేతలే స్వచ్ఛందంగా ఆయుధాలు కింద పెడుతున్నారు. ఎవరికి అంతు చిక్కని అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో అడుగు పెడుతున్నారు. పేకమేడలా కుప్పకూలుతున్న మావోయిస్టు పార్టీ సామ్రాజ్యంపై దండకారణ్యం సాక్షిగా సాగిన ఆ తాజా పరిణామాలేంటో చూద్దాం. ఫిబ్రవరి 24 భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో సుదీర్ఘ అధ్యయనానికి శాశ్వత ముగింపు పలికిన రోజు. 4 దశాబ్దాల మావోయిస్టుల ఉద్యమం ఇక చరిత్రే అనడానికి ఈ రోజే దేశానికి అత్యంత స్పష్టమైన సంకేతాలిస్తుంది. ఒకప్పుడు దండకారణ్యంలో అరుణకాంతులు విరచిమ్మిన అడవి బిడ్డల గొంతుకకు సాయుధ పోరాటానికి శాశ్వతంగా ఎండుకాటు పడింది. ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ మార్చ్ 31కి ముందే హింసను వీడి అన్నలు స్వచ్ఛందంగా జనజీవన స్రవంతిలో అడుగుపెట్టారు. దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న అగ్రనేతలు తుపాకీ పక్కనబెట్టి తెలంగాణ డీజీపీ సమక్షంలో లొంగిపోవడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం కొందరి లొంగుబాటు మాత్రమే కాదు, దశాబ్దాల పాటు సాగిన ఒక ఉజ్వలమైన సాయుధ ఉద్యమ శకం వేగంగా పతన దిశగా సాగుతోందన్న పచ్చి వాస్తవాన్ని నేటి సమాజానికి కళ్లకు కడుతోంది. సిపిఐ మావోయిస్టు పార్టీ అత్యున్నత స్థాయి సంస్థాగత నిర్మాణం నేడు పేకమేడలా కుప్పకూలిపోవడం ఈ పరిణామాలతో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఏకంగా 44 సంవత్సరాలుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న పోలిట్ బ్యూరో సభ్యుడు తిపిరి తిరుపతి అలియాస్ దేవుజీ, 46 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లరాజీరెడ్డి అలియాస్ సంగ్రామ్ జనజీవన స్రవంతిలో చేరడం మామూలు విషయం కాదు. దశాబ్దాల పాటు పార్టీకి సైద్ధాంతిక దిశానిర్దేశం చేసిన వీరు సాయుధ పోరాటాన్ని వీడటంతో పార్టీలో మిగిలిన అత్యున్నత క్యాడర్ నిర్మాణం పూర్తిగా కుప్పకూలింది. వీరి రాకతో అజ్ఞాత దళాల్లో నెలకొన్న నైరాస్యం, అభద్రతాభావం ఏ స్థాయికి చేరుకున్నాయో రాజకీయ మేధావులు లోతుగా విశ్లేషిస్తున్నారు. ఇది కాలం తెచ్చిన అతిపెద్ద మార్పుగా మనం పరిగణించాలి. మావోయిస్టు పార్టీలో తాజా పరిణామాలను మరింత లోతుగా విశ్లేషిస్తే ఒక అత్యంత కీలకమైన వాస్తవం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 2025 మే నెలలో పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు మరణం తర్వాత దేవ్జీ ఏకంగా యాక్టింగ్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. అలాంటి అత్యున్నత స్థాయి నాయకుడు రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి సమక్షంలో ఆయుధాలు వీడటం పార్టీ చరిత్రలోనే కోలుకోలేని అతిపెద్ద దెబ్బగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీకి మూల స్తంభంగా నిలిచిన నాయకుడే లొంగిపోవడంతో క్షేత్రస్థాయిలో ఇక నాయకత్వమే లేదన్న చేదు నిజం సాయుధ క్యాడర్కు స్పష్టమైన సంకేతాలిస్తోంది. ఇది కేవలం ఒక లొంగుబాటు కాదు, మావోయిస్టు పార్టీ పునాదుల్ని పూర్తిగా పెకిలించివేసిన చారిత్రక ఘట్టంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర కమిటీతో పాటే తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయిందన్న వాస్తవం ఇక్కడ అందరికీ అర్థమవుతోంది. సుమారు 28 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, 36 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మరో కీలక నేత నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న కూడా తుపాకీని శాశ్వతంగా విడనాడారు. అగ్రనేతల బాటలోనే వీరు కూడా జనజీవన స్రవంతిలో కలవడంతో తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం దాదాపు శూన్య స్థాయికి చేరుకుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కింది స్థాయి క్యాడర్కు దిశానిర్దేశం చేయాల్సిన రాష్ట్ర నాయకత్వమే ఆయుధాలు వీడటం పార్టీ మనుగడపై తీవ్ర సందేహాల్ని రేకెత్తిస్తోంది. దశాబ్దాల పాటు నమ్మిన సిద్ధాంతం కంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రశాంత జీవనం గడపడమే ముఖ్యమని వారు గ్రహించారు.
ఈ అగ్రనాయకులు అకస్మాత్తుగా పార్టీని వీడేందుకు గల ప్రధాన కారణాల్ని పరిశీలిస్తే మావోయిస్టు పార్టీ ఎంతటి తీవ్రమైన అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయిందో అర్థమవుతుంది. కేవలం భద్రతా బలగాల ఒత్తిడి మాత్రమే కాదు, పార్టీలో ముదురుతున్న సిద్ధాంతపరమైన భిన్నాభిప్రాయాలు, నాయకత్వలేమి, అంతర్గత కలహాలు వారిని తీవ్రంగా కలిచివేశాయి. క్షేత్రస్థాయిలో సిద్ధాంతాన్ని అమలు చేయడంలో ఎదురవుతున్న వరుస వైఫల్యాలు, నిరాశే వారిని లొంగుబాటు దిశగా నడిపించాయి. వయోభారం, క్షీణిస్తున్న ఆరోగ్యం కూడా వారి నిర్ణయంపై బలమైన ప్రభావం చూపాయి. దశాబ్దాలుగా అడవుల్లో కష్టాలు పడినవారు మిగిలిన జీవితాన్ని సమాజ అభ్యున్నతి కోసం వెచ్చించాలని నిర్ణయించుకోవడం సాయుధ పోరాట వైఫల్యానికి ఒక సజీవ సాక్ష్యంగా జాతీయ స్థాయిలో ప్రధాన చర్చనీయాంశంగా నిలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఉక్కుపాదం వ్యూహాలు ఏ స్థాయిలో సత్ఫలితాల్నిస్తున్నాయో ఈ పరిణామాలు మనకు తెలియజేస్తున్నాయి. దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు కేంద్రం ఆపరేషన్ కగార్ పేరిట మార్చి 31 డెడ్లైన్గా విధించింది. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలు తదితర దండకారణ్య ప్రాంతాల్లో భద్రతా బలగాలు ముప్పేట దాడి చేస్తూ తీసుకొచ్చిన తీవ్రమైన ఒత్తిడి ఈ అగ్రనేతల లొంగుబాటుకు మరో ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అడుగడుగునా నిఘా నీడలో బతకలేక తప్పనిసరి పరిస్థితుల్లోనే వీరు జనజీవన స్రవంతిబాట పట్టారని స్పష్టంగా అర్థమవుతోంది. అడవిలో ఇక సాయుధ పోరాటానికి భవిష్యత్తు లేదన్న కఠిన వాస్తవం ఈ ఆపరేషన్ల ద్వారా జాతీయ స్థాయిలో బలంగా సంకేతాలిస్తోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ క్షేత్రస్థాయి పరిస్థితిని గమనిస్తే వారి నెట్వర్క్ ఎంతలా దెబ్బతిందో ఇట్టే స్పష్టమవుతోంది. అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కేంద్ర కమిటీలో కేవలం ఒకే ఒక్క క్రియాశీలక సభ్యుడు మిగలటం ఆ పార్టీ పతనానికి పరాకాష్ఠని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కీలక నేత గణపతి కేవలం నేపాల్కే పరిమితం కాగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేవలం 11 మంది అజ్ఞాత క్యాడర్లు మాత్రమే మిగిలున్నారని సమాచారం. వారు కూడా ఛత్తీస్గఢ్ వంటి పక్క రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. తెలంగాణ పోలీసుల పకడ్బందీ వ్యూహాల ఫలితంగా 2025-26 సంవత్సరాల్లోనే ఏకంగా 544 మంది అండర్ గ్రౌండ్ క్యాడర్లు లొంగిపోవడం ఉద్యమ క్షీణతకు బలమైన సంకేతాలిస్తోంది. నాయకత్వంపై క్యాడర్లో పెరిగిపోయిన అవిశ్వాసానికి ఈ పరిణామాలే అద్దం పడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన మానవీయ విజ్ఞప్తి అడవి బిడ్డల ఆలోచన ధోరణిలో పెనుమార్పును తీసుకొచ్చినట్లు అర్థమవుతోంది. లొంగిపోయిన ఈ నలుగురు అగ్రనేతలకు తెలంగాణ ప్రభుత్వ ఉదార పునరావాస విధానం కింద ఏకంగా 90 లక్షల రివార్డ్ని డీజీపీ స్వయంగా చెక్కుల రూపంలో అందజేయడం విశేషం. మిగిలిన 11 మంది మావోయిస్టులు కూడా హింసను విడనాడి సొంత గ్రామాలకు తిరిగి రావాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని డీజీపీ చేసిన విజ్ఞప్తి భవిష్యత్తులో మరింత సత్ఫలితాల్నిచ్చేలా కనిపిస్తోంది. చట్టబద్ధంగా జనజీవన స్రవంతిలో కలిసేవారికి పూర్తి రక్షణ, మద్దతుతో పాటు పునరావాసం కల్పిస్తామన్న ప్రభుత్వ హామీ అజ్ఞాతంలో ఉన్న మిగిలిన క్యాడర్లో సైతం సరికొత్త ఆశల్ని, భరోసాని నింపుతోంది. దశాబ్దాల పాటు అడవిని ఏలిన అన్నలు క్రమంగా మసకబారేందుకు గల మూల కారణాలు అత్యంత ఆసక్తికరమైన చర్చనీయాంశం. ఒకప్పుడు మారుమూల గ్రామాల్లో కనీస సదుపాయాలు లేకపోవడమే మావోయిస్టుల ప్రాబల్యానికి ప్రధాన కారణం. కానీ నేడు పెరిగిన విద్యా అవకాశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు దట్టమైన అటవీ గ్రామాలకు సైతం చేరువయ్యాయి. అభివృద్ధి ఫలాలు ఆదివాసీ గూడాలకు అందుతూ ఉండడంతో సాయుధ పోరాటం పట్ల ప్రజల్లో ఆకర్షణ పూర్తిగా సన్నగిల్లింది. ఉద్యమం అంటే తుపాకీ పట్టడం కాదు, బతుకు బాట చూపించడమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏళ్ల తరబడి చేస్తున్న అలుపెరగని ప్రయత్నాలు ఫలితాల్నిస్తూ దండకారణ్యం నుంచి అడవి బిడ్డలు సగర్వంగా జనస్రవంతిలోకి చేరేందుకు సుగమమైన పూలబాటగా మారాయి. పోరు వద్దు, ఊరు ముద్దు అంటూ తెలంగాణ పోలీసులిచ్చిన పిలుపు అద్భుతమైన విజయాన్ని సాధించిందని ఈ తాజా పరిణామాలు మనకు స్పష్టమైన సంకేతాలిస్తున్నాయి. 4 దశాబ్దాల మావోయిస్టుల ఉద్యమం ఇక చరిత్రే అన్న వాస్తవాన్ని ఈ నలుగురు అగ్రనేతల లొంగుబాటు బలంగా నొక్కి చెబుతోంది.
సిద్ధాంతాలెన్నున్నా అంతిమంగా మనిషికి కావాల్సింది ప్రశాంతమైన జీవనమేనని ఈ పరిణామంతో మరోసారి రుజువైంది. ఆయుధాలతో సాధించేది కేవలం విధ్వంసం మాత్రమేనని, సమగ్ర అభివృద్ధి ద్వారానే అసలైన సమాజ నిర్మాణం జరుగుతుందని నేటి తరం గుర్తించింది. మావోయిస్టుల సుదీర్ఘ అజ్ఞాత పర్వానికి పడిన ఈ ముగింపు కార్డు రేపటి ప్రశాంత తెలంగాణకు, దేశ అంతర్గత భద్రతకు ఒక సరికొత్త రక్షణ కవచంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయుధంతో సాధించేది కేవలం విధ్వంసమేనని, శాంతితోనే అసలైన సమాజ నిర్మాణం జరుగుతుందని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. దశాబ్దాల పాటు నెత్తురు పారిన నేలపై ఇప్పుడు అభివృద్ధి పూలు పూస్తున్నాయి. పోరు వద్దు ఊరు ముద్దు అంటూ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు అడవి బిడ్డల ఆలోచనలను మార్చేసింది. ఆయుధం వదిలి జనంలో కలిసిన ఈ అగ్రనేతల అడుగుజాడల్లో మిగిలిన క్యాడర్ కూడా నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పోరాటాల పేరుతో రగిలే అగ్ని కంటే ప్రశాంతంగా వెలిగే దీపమే ఈ సమాజానికి శ్రీరామ రక్ష. ఇది నిన్నటి నెత్తుటి చరిత్రకు ముగింపు మాత్రమే కాదు, రేపటి ప్రశాంత తెలంగాణకు, నవ భారతానికి ఒక సరికొత్త ఆరంభం.